అభిమానమే కాకుండా నేను ఎంత జెన్యున్గా ఉంటానో, నేను ఎంత కష్టపడి చేస్తాననే సంగతి నాకు తెలుసు. ఆయన తెలిసారు కాబట్టి ఆయన పిలిచారు, కానీ మనం ఉన్నాడని చెప్పి గబుక్కని పిలవాల. సమర్థుడు సిన్సియర్గా చేస్తాడు. ఈ రెండు దర్శలో పెట్టుకొని ఏం మీకు షూటింగ్లో కూడా ఇబ్బంది ఉండదు, చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది అది అంటే చివరిగా తప్పనిసరిగా ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారంటే ఒక చోట కలకుర్తిలో ఓడిపోయినప్పుడు మేమందరం సరిగ్గా చేయకపోవటం నేను ప్రచారం సరిగ్గా చేయలేదేమో అనుకో. ఆయనే నాకు ఓడిపోయినప్పుడు నాకెందుకు అని చెప్పి నేను కూడా రిజైన్ చేసి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ పిలవటం, ఇక ఆయన మాట కూడా కాదనలేక మళ్ళీ అప్పుడు చైర్మన్గా చేశాను 2 ఏళ్ళు. అప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా చేశాం. రామారావు గారు ఎప్పుడు షూటింగ్కి వచ్చినా కూడా ఇక్కడికి ఇంటికి వెళ్ళి, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇంటికి వెళ్ళి కలిసేవాడు, ఆ 2 బ్రదర్ కాసేపు కూర్చొని ఏమి రాజకీయాలన్నీ కూడా తలకాయ నొప్పి హాయిగా మన సినిమాలు చేసుకునేవాడు. కనుక మీరు వచ్చి కూర్చుంటే మాకు మళ్ళీ పాత రోజులన్నీ గుర్తుకొస్తాయి. సినిమాలు తీస్తున్నారు కదా, మీ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, మీ స్క్రిప్ట్ ఎక్కువ ఎంత ఖర్చు అవుద్ది అని అడిగారు. స్టార్ హోటల్స్ అడుగుతున్నారు రైటర్లు, వాళ్ళందరికీ స్టార్లో 2 రూములు ఇస్తూ ఉండి చిన్న సినిమాలు కూడా అట్లాగే అడిగారు. స్టార్ హోటల్స్ అంటే ఆ రోజుల్లో ఒక మాదిరి, దీనికి ఎంత అవుద్దండి, అదండి ఇదండి అని చెప్పాం. మాకు స్క్రిప్ట్ వర్క్ ఎంత అవుద్దో తెలుసా అన్నారు. తెలియదు సార్, ఎంత అవుతుంది సార్ మీకు, ₹1 ఖర్చు అవుతుంది. మా స్టూడియోలో రూమ్ ఇస్తాను, స్టూడియోలో కూర్చుంటారు రైటర్స్, డైరెక్టర్, అందరూ డిస్కస్ చేసుకుంటారు. మా కుర్రాడు మాత్రం వెళ్ళి టిఫిన్ కాఫీలు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తూ ఉంటాడు భోజనాలు. అంటే ఆ ఖర్చు తప్ప మాకు ఏ ఖర్చు ఉండదు స్క్రిప్ట్ అయ్యేవారు. సార్ మీకు కాబట్టి సాగింది సార్, అది మేము అలా పెడతామంటే ఎవరు వింటారండి మా మాటలు. ఆయన చాలా కంట్రోల్గా చేసేవారు సినిమా. ఎక్కడ ₹1 వేస్టేజ్ అనేది ఉండేది కాదు ఆయన సినిమా ప్రొడక్షన్లో. పౌరాణిక పాత్రలు వేసేటప్పుడు ఎంత నిష్టగా ఉండేవారంటే రామారావు గారు, ఆ రోజు పొద్దున్నే భోజనం కూడా చేయకుండా వచ్చేసేవారు నిష్టగా. ఆ క్యారెక్టర్ అయ్యే వరకు నేల మీద పడుకునేవారు, మాంసాహారం తినేవారు కాదు, ఒక శాఖాహారమే. పగల కూడా భోజనం చేసేవారు కాదు, రాత్రిపూట మాత్రమే ఒంటిపూట టిఫిన్ తింటాం ఏదో అది చేసాం. అంత నిష్టగా చేసేవారు. మనం ఒక భక్తి క్యారెక్టర్ చేస్తున్నాం, ఒక దేవుడు క్యారెక్టర్ చేసేటప్పుడు దేవుడు ఎంత పవిత్రంగా ఉంటాడో మనం కూడా అంత పవిత్రంగా ఉండాలి అనేది ఆయన పెట్టుకున్న అంత పాటించారు ఆయన. అలాగే ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసేటప్పుడు మామూలుగా డైరెక్టర్కి ఒక చైర్ వేస్తారు, డైరెక్టర్ అని పెట్టి ఉంటుంది. అలాగే కెమెరా అడి తిప్పు, అక్కడ పోస్టర్ పెట్టి, ఇదిగో బాబు ఆర్టిస్టులు మీరు రండి, ఇది అని ఇలా చెప్తాం. ఆయన మీకు చెప్తే నమ్మరండి. స్టూడియోలోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ అనే వరకు నుంచోనే ఉంటారు. నుంచొని చెప్పడం, కెమెరా వెనక నుంచి చెప్పడం, యాక్షన్ చెప్పడం, కట్, బ్రదర్ ఇంకోటి చేద్దాం మనం అని చెప్పడం, ఇట్లాంటివి అన్నీ కూడా అలాగే చెప్పారు తప్ప కుర్చీలో కూర్చునేవారు కాదు. ఒకసారి సెట్లోకి అడుగు పెడితే మధ్యాహ్నం బ్రేక్ అనే వరకు బయటకు కూడా వెళ్ళేవారు కాదు, బాత్రూమ్ కూడా వెళ్ళి 1 బ్రేక్ ఇచ్చేవారు. 1 to 2 వెళ్ళే లోపల ఆయన వెళ్ళి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళడం, ఫ్రెష్ అవ్వడం, భోజనం చేయడం, మళ్ళీ వచ్చి 2 కరెక్ట్ షార్ట్ మళ్ళీ కూర్చునేవారు కాదు. అంతే అలా నిలబడే చేశారు. అంటే ఏదన్నా పని చేస్తే ఎంత నిష్టగా ఎంత కష్టపడి చేయాలి. ఆయన ఎప్పుడైతే అక్కడ కూర్చోకుండా నుంచొని చేస్తారో మరి మాలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు కూర్చోటం, ఏదో బయటకు వెళ్ళి బ్రదర్ మీకు ఇంకా గ్యాప్ ఉంది, 1 గంట సేపు బయట కూర్చోండి. బయట కూర్చోవడం, మేకప్ రూమ్లో కూర్చోవడం. అప్పుడు క్యారవాన్లు ఏం లేవు, చెట్టు కింద చేసేవారు, లేకపోతే ఒక షామైనా వేసేవారు, షామైనా కింద కుర్చీలు వేస్తే అందరం ఒకే చోట. అంత నిష్టగా చేసేవారు ఆయన. ఏ పని చేసినా ఒక నిష్ట. ఒకసారి ఒక మినిస్టర్ ఏదో తప్పు చేశాడు, డబ్బు తీసుకొని చేస్తే వెంటనే తీసేసాడు ఆ మినిస్టర్. తర్వాత రామారావు గారిలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని రోజుల్లో ఒక్క చిన్న ఎలిగేషన్ ఆయన మీద రాలా. ఇదిగో ఈయన తప్పు చేశాడు, ఇదిగో వీళ్ళకి ఫేవర్ చేశాడు అనేది ఒక్కటి కూడా రాలా. అంతేకాకుండా రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ 7 కొడుకులు 3 కూతుళ్ళు కదా, ఏ ఒక్కళ్ళు సెక్రటేరియట్కి వచ్చేవాడు కాదండి. ఏ ఒక్కరూ కూడా ఆయన ఛాంబర్కి వచ్చేవారు కాదండి. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూర్చుంటే అది అవసరం వస్తే మాట్లాడేవారు తప్ప ఇది కాదు. అందరినీ ఎంత ప్రేమగా చూసినా అంత క్రమశిక్షణతో ఉంచేవాడు. ముఖ్యమంత్రి గారు నా దగ్గరికే వచ్చేవారు కొంతమంది, ఏమండి మేము రామారావు బాగా తెలుసు కదా మీకు, కొంచెం మాకు ఈ పని చేసి పెట్టండి, లేకపోతే నాకు ఏదో ఎంపీ సీట్ ఇప్పించండి, లేకపోతే మాకు రాజ్యసభ సీట్ ఇప్పించండి, ఇట్లా నా దగ్గరికి వచ్చేవారు. నాకు తెలియక మొదట్లో 1-2 సార్లు వెళ్ళి అన్నా, బ్రదర్ ఓకే మీరు సైజ్ చేసి వెళ్ళిపోండి అంతే, ఎవరెవరికి ఇవ్వాలో మా దగ్గర అందరి జాతకాలు మా దగ్గర, ఎవరికి ఇవ్వాలో ఎవరికి కూడదో మేము చూసుకుంటాం అని అట్లా దిగారు చెప్పారు. అలాగే ఒకసారి ఏదో ఎలక్షన్ ప్రోపగండాకి వెళ్ళినప్పుడు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు, నేను వెళ్ళిన చోట ఆర్థిక విధానాలన్నీ ఎలా ఉన్నాయండి పివి గారి అని అడిగారు. జనరల్గా ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే మనం అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే తిట్టాలి. కానీ నేను మొదటి నుంచి కూడా ఎక్కడ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినా కూడా మా పార్టీ ఇది, మా పార్టీ చేసే కార్యక్రమాలు ఇవన్నీ మా పార్టీ గురించి చెప్పేవాడిని తప్ప ఇతర పార్టీని విమర్శించేవాడిని కాదు అసలు ఎవరిని కూడా. ఆయన రోజులు అక్కడ అడిగిన రోజు చెప్పానండి, చాలా బాగున్నాయండి ఆయన చేసిన ఆర్థిక విధానాలన్నీ కూడా. మొన్నటిదాకానేమో మనం ఉన్న బంగారాన్ని కూడా మనం ఆక్షన్ వేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ బోల్డన్ని ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి, ఆర్థిక విధానాలన్నీ బాగున్నాయండి అని చెప్పి మర్నాడు పేపర్లో పివి నరసింహారావు గారు ఆర్థిక విధానాలు బేష్ అని హెడ్డింగ్ పెట్టారు. రామారావు గారికి ఆయన పేపర్ చదివేంత తీరిక కూడా ఉండేది కాదు. పొద్దున్నే వాళ్ళు వచ్చి ఫీడ్ చేసేవారు. ఆ ఫీడ్ చేసే దాంట్లో ఇది ఫీడ్ చేశారు. ఏం బ్రదర్ మురళీ గారు అలా అన్నారు అని చెప్పి ఫోన్ చేయించారు
ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఎవరో చేసేవాడే మీరు స్టేట్మెంట్ ఇచ్చారంట, అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దన్నారండి. అలాగేనండి అని